ఓకే. ఇవన్నీ కూడా ఏంటంటే వెపన్ల వల్ల హాని తక్కువగా ఉంది, కానీ ఎక్స్ప్లోజివ్స్ వల్ల విధ్వంసం ఎక్కువ జరుగుతుంది, ప్రాణ నష్టం కానీ కూడా విధ్వంసం ఎక్కువ జరుగుతుంది. అందుకని ఇవాళ ఇంపార్టెన్స్ ఉంది. దాన్ని తెలియడం కోసం అవేర్నెస్ జనరల్గా ఏంటంటే బాంబ్స్ ఇలాగుంటాయి అనుకుంటారు. కాదు, ఇలా కాదు, రకరకాలుగా వాళ్ళ యొక్క బాంబర్ యొక్క నాలెడ్జ్ మీద పెట్టి ఐడియాస్ తయారు చేస్తారు. ఇట్లాగా బుక్లో పెట్టచ్చు, టార్గెట్ చేయొచ్చు. తర్వాత విఐపిని టార్గెట్ చేయడానికి స్పెట్స్, వాళ్ళు వాడే స్పెట్స్లో ఈ రకంగా కూడా తయారు చేయొచ్చు. తర్వాత ఈ బొకేలో తయారు చేయొచ్చు. కాబట్టి రకరకాల దీని మీద అయితే బాంబులో ఉండాల్సినవి డిటోనేటర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్స్ప్లోజివ్కి సంబంధించినవి. జనరల్గా ఏంటంటే వైర్లు అనుకుంటారు, కానీ ఇవన్నీ కూడా ఎక్స్ప్లోజివ్స్. కాబట్టి ఈ రకంగా ఉన్న వీటినన్నిటిని కూడా మన జిల్లాలో ఈ బాంబ్ స్క్వాడ్కి సంబంధించి కనుక్కోవడానికి ఇవి రిమోట్ కంట్రోల్, రిమోట్తో బ్లాస్ట్ చేసేటువంటి బాంబ్స్ ఐఈడీస్ ఏమైనా ఉన్నట్టయితే ఇది ఆర్సీఐడీస్ని కనుక్కుంటుంది, ఎన్ఎల్జేడి అంటారు. ఆ తర్వాత ఎక్స్ప్లోజివ్ డైరెక్ట్గా డాగ్తో పాటు డాగ్ స్నిఫ్ చేస్తే అదేవిధంగా ఇది కూడా ఎక్స్ప్లోజివ్స్, ఆ బాంబులు ఎలాంటి ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి అనేది ఇది చెప్తుంది అనమాట. ఇది ఎక్స్ప్లోజివ్ డిటెక్టర్. అలాగే ల్యాండ్ మైన్స్, భూమిలో పాతిపడిన ల్యాండ్ మైన్స్ ఉన్నట్టయితే 3 అడుగుల లోపల ఉన్న ల్యాండ్ మైన్స్ని ఇది ఐడెంటిఫై చేస్తుంది. దీన్ని డిఎస్ఎండి అంటారు. అదేవిధంగా లెటర్లో కానీ ఏదైనా బాంబు కానీ ఉన్నట్టయితే సీట్ ఎక్స్ప్లోజన్ ఉపయోగించేసి టార్గెట్ని ఇది లెటర్ బాంబ్ డిటెక్టర్. కాబట్టి ఇవి ఈ ఎక్విప్మెంట్ తోటి కనుక్కున్న తర్వాత వాటిని నిర్వీర్యం చేయడానికి, హాని జరగకుండా వాటిని నిర్వీర్యం చేయడానికి, డిఫ్యూజ్ చేయడానికి మన దగ్గర డిఫ్యూజల్ ఎక్విప్మెంట్ ఉన్నాయి. ఈ రిమోట్ వైర్ కట్రోలతోటి సహాయంతో మనము ఇది చేస్తాం, వైర్ని డిటర్నేటర్ని వేరు చేస్తాం. అదేవిధంగా ఆ బాంబుని సేవ్ చేసి ఆ బాంబ్ బ్లాంకెట్ తోటి, బట్రెస్టింగ్ తోటి ఆ ఎఫెక్ట్ని ఎక్కువ కాకుండా నిర్వీర్యం చేయడానికి మన దగ్గర ఫుల్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ రిమోట్తోనే కట్ చేస్తారనమాట. కాబట్టి రిమోట్ వైర్ కట్టర్ది 200 మీటర్స్ డిస్టెన్స్ తీసుకుని చేస్తాం. కాబట్టి మన నెల్లూరు జిల్లాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అత్యంత ఆధునికమైనటువంటి ఈ ఎక్విప్మెంట్స్ తోటి ఈ బాంబ్ స్క్వాడ్ పనిచేస్తుంది. ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా ఇన్స్పెక్టర్ గారు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ గారు దీనికి ఇన్ఛార్జిగా ఉంటారు. ఇన్స్పెక్టర్ గారు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు విఐపి సెక్యూరిటీలో కానీ ఇతర సెక్యూరిటీలో కూడా ఈ ఎక్విప్మెంట్ను ఉపయోగించి బాంబ్ స్క్వాడ్ పనిచేస్తుంది. వీళ్ళందరూ కూడా ఫుల్ ట్రైన్డ్గా ఉంటారనమాట. థ్యాంక్ యూ.